వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓయూ లేడీస్ హాస్టళ్లలో 2 రోజులు నీటి సరఫరా బంద్. అకాల వర్షాలు వడగండ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. 24 గంటలలో సాగునీళ్లు వదలకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గోదావరిఖని పట్టణంలో ట్రాన్స్జెండర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు, నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది యాంకర్ శ్యామల. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆదివారం సాయంత్రం దామెర మండలం దుర్గంపేట శివార్లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న మొక్కజొన్న సీడ్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని, సంబంధిత కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి. కాంటా డిఫరెన్స్ వస్తుందని చెప్పి రోడ్ బ్లాక్ చేశారు. రోడ్డు మీద ధర్నా ఎన్ఎస్ఆర్ దాటి తర్వాత కాంటా డిఫరెన్స్ వస్తుందని చెప్పి రోడ్ బ్లాక్ చేశారు. రోడ్డు మీద ధర్నా ఎన్ఎస్ఆర్ దాటి తర్వాత ఎప్పుడు కాదు వచ్చే ఏంది సిస్టమ్ అనేది తెలుసు. మన ఫార్మర్స్ అందరికీ సార్ మొత్తం రాజశేఖర్ సార్ మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని ఫస్ట్ కేసు సార్ ఫస్ట్ మన దగ్గరనే కదా స్టేషన్లో ఇవ్వాలి కదా సార్, అంతే కదా. ఫస్ట్ స్టేషన్లో జరిగారు. వచ్చిన తర్వాత నాకు అప్డేట్ లేదు సార్. అంతమంది ఫార్వర్డ్స్ ఎవరెవరు వచ్చిందో, ఏ కాంప్లైంట్ తోటి వచ్చిందో ఇవ్వాలి సార్. ఇస్తే కూర్చొని అసలు ఏంటిది అనేది సిస్టమ్ మొత్తం మాట్లాడాలి. ఆ పని చేయించారు సార్. ఓకే సార్. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి చెప్పి సార్ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎస్ఐ గారు వచ్చారు సార్. సార్ అందరూ వాడికి వచ్చింది కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ చేయకుండా ట్రీట్ చేస్తారు. ఏమో ఎవరెవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరినీ చూపిస్తారు. ఫార్మర్స్ అందరూ మేల్లో సెటిల్మెంట్ స్టార్ట్ చేసేసి మొత్తం ట్రాక్టర్ అన్ని ఇక్కడ వచ్చిన పనులన్నీ అన్లోడ్ మాకు డీసీఎం ఏం రాలేదు సార్. మాకు రోడ్ లేదు. ఇప్పుడు ఈ ఫార్మరీ సార్, ఫార్మరీ వేసుకున్నా సార్. నిన్న నాకు డౌట్ వచ్చి నేను వేసుకున్నాను. కంపెనీ మాది, కంపెనీ మీదే కంపెనీ మాదే సార్. ఫార్మర్ వేట్ ఇప్పుడు వేట్ ఇక్కడికి ఆడికిడికి గింటన్నర వేరియేషన్ వస్తుంది సార్. ఏబీజీ దగ్గర మొత్తం ఈ మేల్ ఫీమేల్ మహిళలకు సంబంధించిన మొత్తం ట్రాక్టర్లు పెట్టుకున్నారు. అయితే కాంటాలో డిఫరెన్స్ వచ్చింది. దాంతో వాళ్ళు రాష్ట్రంలో చేస్తుంటే బట్ ఇమ్మీడియట్లీ ఆ వెయిట్స్ అండ్ మెజర్స్ వల్ల ఎవరు దీనికి అట్టాకి అర్జెంట్గా పంపించాలి. పంపించి దీన్ని ఏంటి అనేది వాటిని మన అఫీషియల్గానేమో నేను ఆర్డీఓ గారికి చెప్పాను. ఇంకెవరిన కొంచెం నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఆగాను. ఫార్మర్స్ అందరూ ఇమ్మీడియట్గా నేను లేదు, పర్వాలేదమ్మా, అన్నీ ఎంకరేజ్ చేస్తాను.
ఉద్దేశంతో నేను మొత్తం ఎంక్వైరీ చేయించుకోవాలి. నేనే ఒక అభిప్రాయానికి వచ్చిందంటే ఇక నేనేదో మళ్ళీ కావాలని ఫోర్స్ చేస్తున్నాను. ఎడిగా నమస్తే. ఇప్పుడు ఈ మేల్ ఫీమేల్కి సంబంధించి మొత్తం అది వాళ్ళకు ఏ కంపెనీ అయితే తీసుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్ ఏం అగ్రిమెంట్ చేసుకోవాలి ఫార్మర్తో. మనం ఏం చెప్తాను, మన ఫార్మర్స్ని ప్రొటెక్ట్ కాదమ్మా, ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడం మనది. మనం అసలు చెప్పి మాట్లాడాలి కదా, అవసరం కూడా కేసులు పెట్టాలి ఫార్మర్స్ దగ్గర. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఇమ్మీడియట్గా వచ్చాయి ఇక్కడికి దుర్గంపేట దగ్గర. దుర్గంపేట ఇప్పటి వరకు 400 మంది పేద చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరిగిందని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు తెలిపారు. వరంగల్ నగరంలోని ఓసిటీ ప్రదీప్ రావు నివాసం వద్ద నెక్ చైర్పర్సన్ అనురాధ దేశాయి మరియు ఎర్రవెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో 100 మంది పేద చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 300 మంది చిరు వ్యాపారులకు ఉచితంగా ఇవ్వడం జరిగిందని, మరో 500 మంది చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరుగుతుందని, ఒక్కొక్క దాని విలువ సుమారు 60,000 రూపాయలు ఉంటుందని, పేద చిరు వ్యాపారులు రోడ్లపై చాయ్, బిస్కెట్, సమోసా, ఆమ్లెట్ వంటి తినుబండారాలు అమ్మేందుకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, పేద ప్రజలకు తన వంతుగా సహాయ సహకారాలు అందించడమే తన సంకల్పమని ప్రదీప్ రావు అన్నారు. సెంటర్లు అంటే రోడ్ల మీద పెట్టుకొని ఏమీ లేకుండా వర్షంలో తడుస్తూ చలికి ఇబ్బంది పడ్డా, ఎండకు ఇబ్బంది పడ్డా, ఈగలు ఇట్లాంటి ఉండొద్దు అనే ఉద్దేశంతో మా మేడం చైర్పర్సన్ అనురాధ దేశాయి గారి సహకారంతో, వారికి చిరు వ్యాపారుల మీద ఉన్న ప్రేమతో ఒక్కొక్కటి సుమారుగా 60,000 నుంచి ఖర్చు అయ్యే విధంగా అన్ని తీర్ల గ్యాసు, పొయ్యి, గిన్నెలు, కుర్చీలు అన్నీ అంటే డబ్బాలు అన్నీ దాచుకునే విధంగా ఈ మోడల్ తయారు చేసి ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఇవ్వటం జరుగుతుంది. ఇట్లా మేము ఒక 500 మన దగ్గర ఇవ్వాలి. మా కాన్స్టిట్యున్సీ మన వరంగల్ పరిస్థితి వివరించి మా షేర్ కూడా ఉండే విధంగా ఒక 500 శాంక్షన్ చేసి ఇక్కడ 500 మందికి చిరు వ్యాపారులకు సాయం చేయడం జరుగుతుంది. ఆ సిల్సిలాలో ఇవాళ గతంగా 300 మంది ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ఇవాళ 100 మందికి ఇవాళ ఇవ్వడం మీరు అంతా చూశారు. అదేవిధంగా ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకొక 500 శాంక్షన్ చేయించి ఈ వరంగల్ నగర చిరు వ్యాపారం ఎవ్వరికీ ఖాళీ ఉండకుండా ప్రతి ఒక్కరికి ఈ విధంగా సాయం చేయాలనే సంకల్పంతో నేను ఈ కార్యక్రమం తీసుకున్నాను. వారందరి వరంగల్లో మాత్రం ఎవరు రోడ్ల మీద ఖాళీగా అమ్మకుండా మిర్చీలు, బండ్లు ఏనా అందరికీ సాయం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం మీ అందరి సహకారం అంటే వరంగల్ చుట్టుపక్కల కూడా ఇస్తున్నాం. కొందరికి వీళ్ళకి మన వాళ్ళకి చుట్టాలు ఉంటారు కదా, 80% మన వరంగల్ ఇస్తే వారి బంధువులకు కూడా అక్కడ ఇక్కడ ఉంటే ఇస్తున్నాం. కానీ మేజర్ వరంగల్ సిటీ. పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో రేణిగుంట్ల సమ్మయ్య గారి ఇల్లు ఇటీవలే విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధం అవ్వగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేసి ప్రభుత్వ తరపున తగు నష్టపరిహారాన్ని అందజేస్తామని తెలిపిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి.
మేము పక్క బయట ఉన్నాం సార్. ఈ అన్న వాళ్ళు వాళ్ళ గిట్టు కడతారు పోతాను, కండక్షన్ తీసుకురాని పోతాను. మేము ఇంటికనే ఉన్నాం. మాకు స్మెల్ ఏం రాలేదు, ఎక్కిపోతున్నాయి గైకి. అవన్నీ చూసేసరికి ఏదో బయట పోగొస్తుందంటే మన ఇంటికనే కాదని చెప్పి అవ్వంతా లైట్ తీసుకొచ్చి అది కోతులు బాగా గుంజుతాయి. రోజు రోజు ఇవాళ ఊగుతాయి కోతులు వీడి కాడికి. కమరి పెళ్ళికి వచ్చి చూసారా? ఫైర్ యాక్సిడెంట్ వచ్చి ఒకసారి చూసి మొత్తం రిపోర్ట్ రాసుకొని వీళ్ళకి బియ్యం వేయడం ఇల్లు వచ్చి చూడండి, చూసి మొత్తం వీళ్ళకి ఏమేమి మన గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తామో దీంట్లో 2 ఇళ్ళు ఉన్నాయి. పూర్వం అంటూ రోగాలు ఇతర శక్తులు గ్రామంలోకి రాకుండా ఉండేందుకు ప్రతి ఊర్లో బొడ్రాయి ప్రతిష్ఠించేవారని ఎస్ఆర్ఆర్ తోట బొడ్రాయి కమిటీ కార్యదర్శి రవీందర్ తెలిపారు. వరంగల్ నగరంలోని సిరంగి రాజారాం తోట శ్రీలక్ష్మి భూలక్ష్మి నాభిశీల బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని మహిళలు పెద్ద ఎత్తున బొడ్రాయికి జలాభిషేకం నిర్వహించారు. నేడు రేపు 2 రోజుల పాటు వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నామని, హోమాలు అభిషేకాలతో పాటు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామానికి బొడ్రాయి పెద్ద దిక్కు, ఏ చీడ శక్తులతో పాటు అంటువ్యాధులను ఊరి పొలిమేరలోని ఊళ్ళలోకి రాకుండా అడ్డుకుంటుందని, అందుకోసం ప్రతి గ్రామ పొలిమేరలో బొడ్రాయి ఉంటుందని, ఇక నుండి ప్రతి వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తామని రవీందర్ తెలిపారు. కార్పొరేటర్ పల్లం రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ సిరంగి రాజారాం తోట బొడ్రాయి ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను. నాతోటి మిత్రులు బండారి పూర్ణచంద్ర గారు బొడ్రాయి కమిటీ కోశాధికారి గారు, అదేవిధంగా బుల్లమ్మద్ గారు బొడ్రాయి కమిటీ ఉపాధ్యక్షులు. ఈరోజు సిరంగి రాజారాం తోట గత సంవత్సరం బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు సంవత్సరం తర్వాత మేము ఆ యొక్క స్వామివారి వార్షికోత్సవాన్ని జలాభిషేకం ద్వారా ప్రారంభించడం జరిగింది. అసలు బొడ్రాయి అంటే ఏమిటి, బొడ్రాయికి ఉన్న ప్రత్యేకత ఏంది? బొడ్రాయి అనేది వెనుకట పూర్వకాలం లోపల మచూచి, కలరా లాంటి, అంటే చికెన్ ఫ్యాక్స్ లాంటి, అమ్మ తల్లి లాంటి వ్యాధులు వచ్చి, కలరా వ్యాధులు వచ్చి చనిపోతూ ఉంటే బొడ్రాయి గ్రామదేవతను పెడితే ఎలాంటి దుష్టశక్తులు లాంటి మన గ్రామంలోకి రావన్న నమ్మకంతో ఆ యొక్క ఆచారాన్ని మనం ఇప్పటివరకు కొనసాగిస్తున్నాం. ఎందుకంటే మనం భగవంతుని నమ్ముకొని నడుచుకునే క్రమశిక్షణ హైందవ ధర్మంలో ఉన్నది కాబట్టి, అలానే గ్రామాలను కాపాడడానికి గ్రామదేవతను అనేది నిర్మించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే శ్రీలక్ష్మి భూలక్ష్మి నాభిశీల బొడ్రాయి కార్యక్రమాన్ని గత సంవత్సరం మేము నిర్వహించుకోవడం జరిగింది. దేదీప్యమానంగా దిగ్విజయంగా పూర్తి చేయడం ప్రజల యొక్క సహకారంతో, ముఖ్యంగా ప్రజల యొక్క సహాయ సహకారాలతో చేయడం జరిగింది తప్ప ఎలాంటి రాజకీయ నాయకులు మాకు సహకరించలేదు. ప్రజలే ముందుండి ప్రజల సహకారంతోనే ఈ యొక్క బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ప్రజలకు మీ ద్వారా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో సిరంగి రాజారాం తోటలో మన హనుమాన్ దేవాలయం చాలా శిథిలావస్థలో ఉందండి, దయనీయంగా ఉంది. మీరు వస్తే చూస్తే కూడా మీరు బాధపడతారు. ఇప్పుడు శ్రీరామనవమి తర్వాత కమిటీ ఏర్పాటు చేసి దాన్ని కూడా బొడ్రాయి తరహాలోనే ఎంతో దేవీప్యమానంగా ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించాలని కంకణం కట్టుకున్నాం. కాబట్టి ఈ యొక్క మేము ప్రజల నుండి సేకరించిన ప్రతి రూపాయిని, సమాచారాన్ని ప్రజలకు అందజేయడానికి కారణం ఏంటంటే, మేము గుడి నిర్మాణం చేయదలిచినాం కాబట్టి ప్రజలు ఈ యొక్క లెక్కలు చూసుకొని ఈ యొక్క కమిటీ వారు క్రమశిక్షణతో పనిచేసిళ్ళు, వీళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా వీళ్ళకి సహకరించాలని ప్రజలకు నమ్మకం కలిగించడానికి మీ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకమైన బొడ్రాయి కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
24 గంటల్లో సాగునీళ్లు వదలకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే దేవన్నపేట నుండి నీళ్లను వదలడం లేదన్నారు. పాలకుర్తి జనగామ నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది అన్నారు. నిపుణులతో మాట్లాడాను, మోటార్లు బాగానే ఉన్నాయి, ట్రయల్ రన్ కూడా అయిపోయింది, ఆలస్యం చేయొద్దన్నారు. ఆస్ట్రేలియా దేశం నుంచి నిపుణులు వచ్చారు. వాళ్ళ నిపుణులతో కూడా నేను మాట్లాడాను. మోటార్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, పూర్తి చేశాం. ఇవాళ రాత్రికి నీళ్లు రిలీజ్ చేయొచ్చు, 2 మోటార్లు స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఆ నిపుణులు కూడా చెప్పారు. నేను ఎస్సీ గారు కానీ ఇంజనీర్స్ కానీ అందరి మొదట డిస్కషన్ జరిగి ఇవాళ రాత్రికి నీళ్లు వదిలిపెడతామని. కానీ మళ్ళీ ఏదో మంత్రుల ప్రోగ్రాం కోసం దేనికోసం ఒక 4-5 రోజులు ఆపే పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి, ఘోరమైన పరిస్థితి, 80% ఎండిపోయినాయి. దాని నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం, 25,000. కానీ ఒక 20% అన్నా రైతులకు లాభం దొరుకుతుంది. మా దగ్గరనైతే దేవరుపుల, కొడకల్ల, పాలకుర్తి ఘోరమైన పరిస్థితి ఉన్నది. జనగం కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది, గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది, ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇమ్మీడియట్లీ 24 hours లోపల మోటార్లు చాలా ఆనై ఉన్నాయి. ట్రయల్ రన్ కూడా చేశారు, నేను చూశాను అక్కడనే. ఇంజనీర్లు ట్రయల్ రన్ చేశారు, వాటర్ పోస్తున్నది. మరి ఇంకా కావాలని ఆపుతున్నారు. 24 hours నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసన వెళ్తాం, ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తున్నాం. రైతులందరూ కూడా ఏకంగా కావచ్చిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొదటిసారిగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని రాష్ట్ర ముద్రాజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఆదివారం శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు కార్పొరేషన్ నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అందేలా కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముదిరాజ్ కులస్తులు చాలా వరకు వెనుకబడి ఉన్నారని, వారి అభ్యున్నత కొరకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ముదిరాజులకు అన్ని రిజర్వేషన్ల సముచిత స్థానం కల్పించడంలో నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. మీరు కూడా రండి, చెప్పండి. సెల్ బంద్ చేయవా? ఇక్కడ అనకు ఈరోజు
వరంగల్ కాళీమాత దర్శనానికి వచ్చినాం. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని మన ముద్రాజులకు ఫస్ట్ టైం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల అమ్మ దయ వల్ల మనం ముద్రాజ్ జాతి అంతా జాగృతి కావాలి, అభివృద్ధిలో నడవాలని కోరుకుంటున్నాం. ముద్రాజ్ జర్నలిస్ట్ కానివ్వండి, అదేవిధంగా మన ముద్రాజ్ కులంలో ప్రతి ఒక్కరిని కూడా మా కార్పొరేషన్ నుంచి ఏవైతే ఫండ్స్ వస్తాయో దాన్ని కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ముద్రాజ్ జర్నలిస్ట్ సోదరులు కూడా మేము త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు అయింది. మొన్ననే ఉండే కానీ అనివార్య కారణాలతో వాయిదా పడ్డది. ఖచ్చితంగా మెయిన్లను పిలిచి మన ముద్రాజ్ జర్నలిస్టులకు వాళ్ళతోని వాళ్ళ సమస్యలు అవన్నీ తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు ఈ అంశంపై స్పందించలేను. పోలీస్ విచారణకు సహకరిస్తాను. నాకు చట్టాలపై నమ్మకం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిదే. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయము. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. బ్యాంక్ స్టేట్మెంట్ ఏమన్నా అడిగారా? బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మందిని అరెస్ట్ చేయాలి. పోలీసులు అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా. ప్రకాష్ రాజ్ లాగా తప్పు చేశారని క్షమాపణలు అడిగి వాటి మీద ఎంత సంపాదించారో అంత పంచండి. కేఏ పాల్. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే, మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు, 2 మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను. ఓయూ లేడీస్ హాస్టల్లో 2 రోజులు నీటి సరఫరా బంద్. కనీస అవసరాలకు కూడా నీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులకు మద్దతుగా ధర్నాకు దిగి వెంటనే నీటి సరఫరాను బాగు చేయాలని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పలు విద్యార్థి సంఘాలు. We want justice.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.